ఇక హైదరాబాద్ మియాపూర్ లో బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. తన కుమార్తె మిస్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రే కన్న కూతురిని హతమార్చినట్లు మియాపూర్ ఏసీపీ నరసింహారావు వెల్లడించారు. మియాపూర్ శివారు నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్న బాలిక తండ్రి పోర్న్ వీడియోలకు బానిసయ్యాడు. కోరిక తీర్చాలంటూ కుమార్తెపై ఒత్తిడి తీసుకురావడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో కుమార్తెపై కోపం పెంచుకున్న తండ్రి శివారు ప్రాంతాల్లో కొండగట్టులోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు కుమార్తె మిస్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతుర్ని తాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు నిందితుడు. బ్రతుకు తెరువు కోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. మియాపూర్ శివార్లో నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నరసింహారావు స్పష్టం చేశారు. 13వ తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది, డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. ఆ నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టువర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత తండ్రి మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగడ్డ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది. ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయింది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 12 ఏళ్ల బాలిక హత్య కేసులో తండ్రి పదిగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో అసలు వాస్తవాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి లక్ష్మణ్ తాండాకు చెందినటువంటి నరేష్ దంపతులు 15 రోజుల క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండాకు రావడం జరిగింది. వచ్చినటువంటి 15 రోజుల్లోనే తన కన్న కూతురును అతి దారుణంగా హత్య చేసి అతను నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తన కోరిక తీర్చలేదనేటువంటి కారణంతో బాలిక పైన కక్ష గట్టి అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన సంచలనమే రేకెత్తించింది. అయితే ఈ కేసులో దాదాపు 4 బృందాలుగా విడిపోయి పోలీసులకే గాలింపు చర్యలు చేపట్టి టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా సీసీటీవీలన్నింటినీ పరిశీలించిన తర్వాత సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని తండ్రి నరేష్ ను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కన్న కూతుర్ని హత్య చేసింది తండ్రిగా భావించి అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. గతంలో కూడా అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడడం, పూర్ణ వీడియోలు చూస్తూ తన కోరిక తీర్చాలంటూ కూడా కన్న తండ్రే కూతురును ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కు వచ్చినటువంటి 15 రోజుల్లోనే అతి దారుణంగా హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా పడేసినటువంటి కేసు ఇప్పుడు సంచలనం ఇస్తుంది. ఈ కేసులో తండ్రి నరేష్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. రైట్ ప్రవీణ్.